This is the Mumbai airport. చూడు ఎంత బాగుందో, అది తిరిగిపోయింది కదా. ఎలా కట్టాడో అర్థం కావట్లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద లుక్ బాగుంది. సార్ మన బోర్డింగ్ పాస్ని అయితే ఎంటర్ చేద్దాం. కంటిన్యూ. సేమ్ సీట్. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇది ముంబై నుంచి రాజమండ్రి. సో కంటిన్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆటోమేటిక్ బోర్డింగ్ పాస్ మిషన్ అయితే ఉంది కదా. దీని యూజెస్ ఏంటంటే, మనం బోర్డింగ్ పాస్ కోసం లైన్లో నుంచోకుండా ఆటోమేటిక్గా మన పిఎన్ఆర్ నెంబర్ని ఎంటర్ చేస్తే మన పేరు అనేది అక్కడ వస్తుంది. సో ఆ టైంలో మనం మన పేరుని సెలెక్ట్ చేసుకుని ఇదే టైంలో మనం సీట్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ఫ్లైట్ బుక్ చేసుకునే ముందు సీట్ కోసం, విండో సీట్ కోసం ఎక్స్ట్రా మనీ అయితే పెట్టుకోవాలి. అదే కనుక మనం ఎయిర్పోర్ట్కి ఒక గంట ముందు వచ్చినట్టయితే ఈ వెండింగ్ మిషన్లో మనకి ఫ్రీ సీట్ చేంజ్ అయితే ఉంటుంది. మనం ఈజీగా అయితే మనీ పే చేయకుండా చేసుకోవచ్చు. అలాగా చేసుకోవచ్చు. 2 చెక్-ఇన్ ప్రాసెస్లో బోర్డింగ్ కోసం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని విండో సీట్ కావాలని అనుకుంటే అవైలబుల్గా ఉంటే విండో సీట్ని మనకి ఫ్రీగా అయితే ఇస్తారు. అదే కనుక మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు విండో సీట్ తీసుకునేటట్టయితే మనీ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఒక ఎయిర్పోర్ట్ హ్యాక్. ఓకే, దిస్ ఈజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ముంబై. సో మనమైతే ఇండిగో ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నాం. మన ఫ్లైట్ వచ్చి 4:15కి. ఇది మనకి రాజమండ్రిలో వచ్చి 6 గంటలకల్లా దిగుతుంది. సో 2 hours. సో ఇక్కడైతే మన బోర్డింగ్ పాస్ని స్కాన్ చేసి మనం ఈ గేట్ ద్వారా అయితే లోపలికి వచ్చేస్తాం. ఇప్పుడు మన జోన్ వచ్చి 2. మన షూసు, మొబైలు, ఛార్జరు, వాచెస్ అన్నీ కూడా ఈ ట్రేలో వేసేసుకుంటే నెక్స్ట్ ఇవి చెక్ ఇన్ అయిన తర్వాత మనం వీటిని తీసుకుని మళ్ళీ మనం వీటిని వాపస్ తీసేసుకోవచ్చు. ఇవి స్కాన్ అయ్యి వచ్చినట్టు. సో ఈ బ్యాగ్ మనది.
మన బ్యాగ్ చెకింగ్ కూడా అయిపోయింది. సో డైరెక్ట్గా మన గేట్కి ఏ గేట్ అయితే మన ఫ్లైట్ ఉందో అక్కడికి వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తే మనం డైరెక్ట్గా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. వెరీ ఈజీ ప్రాసెస్. ప్రజెంట్ టైం వచ్చి 2:30 అయితే అయింది. మన కంప్లీట్ వెబ్ చెకింగ్ కూడా అంతా అయిపోయింది. బ్యాగేజ్ చెకింగ్ మొత్తం చెకింగ్ అంతా అయిపోయింది. 4 కల్లా మన ఫ్లైట్. అప్పటి వరకు వెళ్ళి మనం రెస్ట్ అయితే తీసుకోవచ్చు లోపల. గేట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవడం. సో బోర్డింగ్ పాస్ ఇక్కడ మళ్ళీ స్కాన్ చేయవలసి వస్తుంది అగైన్. రాజమండ్రి గేట్ అయితే ఓపెన్ చేస్తారు. సో రాజమండ్రి గేట్ అయితే ఓపెన్ చేస్తారు. సో మనం ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. మన ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. We would love to take off with you at the earliest. To help us get going, please keep your large bags in the overhead bin above and small bags under the seat in front of you. Please take your seats and keep the aisle free for a quick departure. Thank you. ఫైనల్గా మనం అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. జర్నీలో కనెక్టింగ్ ఫ్లైట్లో 2 అవర్స్లో అయితే వస్తాం. 4:30కి స్టార్ట్ అయ్యి ఉంది ఫ్లైట్. 6:30 కల్లా వచ్చింది. సో మన బ్యాగేజ్ అయితే తీసుకుందాం. This fellow is my killer. Going to outside. This is Rajahmundry Airport. Finally arrived in Rajahmundry. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి నా కోసం ఒకరు అయితే వచ్చారు. థ్యాంక్ యూ.